ఏనావి ఏదో మెసేజ్ వచ్చిందా? ఏంటది? అదే స్విగ్గీ నుంచి ఆర్డరు మన అడ్రస్కి ఎవరో సబ్స్క్రైబర్ పంపారు. ఏంటి ఏంటి కొత్తగా ఉంది. మన సబ్స్క్రైబరు పల్లవి గారంట ఎవరో. ఓ ఏం ఆర్డరు ఇంతకీ? ఫస్ట్ టైమే మనకి నిజంగా. సంథింగ్ స్పెషల్. వావ్. ఇది బిర్యానీ మేఘన. ఇంకొక ఆర్డర్ కూడా వస్తుంది. ఇదేంటిది ఇప్పుడు వచ్చింది? మేఘనాస్ బిర్యానీ. బిర్యానీ అది? ఓ సూపర్గా. మనం ఇవాళ చూపిస్తాం. మనం ఇవాళ సబ్స్క్రైబర్స్కి గిఫ్ట్గా వాళ్ళే మనకు పంపారే. నిజంగా చాలా చాలా థ్యాంక్స్. వచ్చినట్టుంది. వావ్, ఇంకోటి కూడా పంపారు. అదేంటి? ఇది సూప్. సూప్. ఓ మై గాడ్, ఈ చలికి సూపర్. మటన్ బోన్ సూప్. మటన్ బోన్ సూప్. వావ్. ఎవరేవో కానీ మొత్తానికి టేస్ట్ మన సబ్స్క్రైబరు పల్లవి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మాకు ఇది ఫస్ట్ టైము ఇలాగా పంపించడము నిజంగా చాలా హ్యాపీని ఇస్తుంది. చాలా థ్యాంక్ యూ. ఇంకొకసారి ఇప్పుడు టేస్ట్ చూద్దాం. ఫస్ట్ సూప్ టేస్ట్ చూద్దాం, తర్వాత బిర్యానీ. ఎస్, ఓపెన్. బాగా ప్యాకింగ్ అయితే. ఓ నందన. అచ్చా, ఇది వేరే ఇది వేరే కదా, బిర్యానీ వేరే. ఇది నందన హోటల్లో నుంచి సూప్, మటన్ సూప్. కాలుతుందా? ఈ చలికి వేడివేడిగా అట్లా తాగితే సూపర్ ఉంటుంది. చిన్నగా చిన్నగా కాలుతుంది కాబట్టి జాగ్రత్త. ఎస్, ఓపెన్ ఇట్. వావ్. మటన్ సూప్ సూపర్. వేడి వేడిగా ఉంది చాలా. కొంచెం ఇప్పుడు టేస్ట్ చేస్తుంది. హ్యాపీ. అవి చాలా చాలా బాగుంది. వేడి వేడిగా అదిరిపోయిందా? నేను కూడా టేస్ట్ చూద్దాం. హ్యాపీగా అయితే చాలా బాగా నచ్చింది. నేను చేస్తాను ఉండండి. అబ్బా, అదిరిపోయిందంటే చాలా చాలా బాగుంది. గొంతులో అట్లా పడగానే వేడిగా. థ్యాంక్ యూ పల్లవి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. కారుగా ఆ గొంతులో అలాగా మింగగానే జలుబు గిలుబు మొత్తం ఎవరికన్నా ఉంటే, ఆల్రెడీ నీకు కొంచెం కోల్డ్ అనిపిస్తుంది కదా, మొత్తం పోతుంది ఈ దెబ్బతో. సూపర్గా ఉంది. మటన్ బోన్ సూప్. ఇంత సరే కనిపించలేదని. బిర్యానీ టేస్ట్ చేయబోతున్నాము. సూప్ అయితే అదిరిపోయింది. బిర్యానీ చూద్దాం. వాట్ ఈస్ దిస్? It is gravy.
మేఘన బిర్యానీ. ఓ ఇప్పితే కానీ తెలీదు. ఇది రాయితానే, దీని మీద రాసింది కాబట్టి. ఎస్, ఇదేదో గ్రేవీలా ఉంది. ఇది పీసెస్, బోన్లెస్. ఇది కరెక్ట్. ఇప్పుడు కట్ చేస్తున్నాము మేఘన బిర్యానీ. వావ్, వేడి వేడి చికెన్ బిర్యానీ. చికెనా మటనా దాని మీద ఉందా అది? వావ్, ఫుల్ ఆంధ్ర స్టైల్ బిర్యానీ. వాసన చూడండి. అబ్బాబాబాబా, చికెనేలే, చికెనే భలే ఉంటుంది మటన్ కంటే. ఐ లైక్ చికెన్ బిర్యానీ. దీనికి సపరేట్గా బోన్లెస్ చికెన్ పీసెస్ ఇచ్చారండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి. అది నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అన్నట్టుగా అదిరిపోలా. ఇది రైతా. ఫస్ట్ ఇట్లాగా బోన్ చేసి కర్రీ ఉంది. ఇది బ్రింజల్ కర్రీనా? ఓకే, ఏడే ఉంది. మన ఇష్టం అండి. బ్రింజల్ గ్రేవీ అండ్ ఇది వచ్చి పెరుగు చట్నీ. నువ్వు టేస్ట్ చేస్తావా? నువ్వే చెయ్యి ఫస్ట్. నువ్వు చెయ్యి పర్వాలేదులే, నువ్వు చెయ్యి. నేను కూడా జాయిన్ అవుతాను. యాక్చువల్లీ ఈ వీకెండ్ ఇలాగా తింటుంటే ఉంటుందండి. నిజంగా పల్లవి గారు ఈ వీకెండ్ని స్పెషల్ చేశారు మాకు. హ్యాపీ. అట్లానే మంచి ప్రోగ్రామ్ ఏదన్నా పెట్టేసుకొని టీవీలో ఇంకా బిర్యానీ అయితే ఒక పట్టు పడదాము. ప్రస్తుతం టేస్ట్ చేసి చెప్పు. మన ఈ వీకెండ్ని వెల్కమ్ చేద్దాం. వెల్కమ్ కాదు, ఈరోజు సాటర్డే, ఫ్రైడే. ఓకే, ఐ థింక్ సాటర్డే అనుకుంటున్నానండి. ఎందుకంటే బిర్యానీ వచ్చేసింది కదా. ఫ్రైడే, వెల్కమ్ టు వీకెండ్. టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. నాకు ఇస్తున్నావు. ఎలా ఉంది? అదిరిపోయిందా? మాటలు రావట్లేదంటే రుచి అమోఘం. చాలా బాగుంది. చాలా చాలా బాగుందా? సూపర్గా ఉందా? సూపర్. ఏదో చూపేమ్మా పీస్. యాక్చువల్లీ చాలా సాఫ్ట్గా ఉంటాయి పీసెస్ కదా. ఎందుకంటే మనం అంత ముందు కూడా తిన్నాం కాబట్టి చాలా సాఫ్ట్గా. బోన్లెస్ యాక్చువల్లీ. సాఫ్ట్ అంటే ఆటోమేటిక్గా బోన్లెస్ కాబట్టి చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉన్నాయి. అండ్ బిర్యానీ కూడా ఎక్కువ హెవీగా మసాలా. టేస్ట్ చెప్పు. నేను చెప్తాను. అంటే మసాలా హెవీగా లేకుండా ఎవరైనా తెప్పించుకోవాలనుకుంటే మన సబ్స్క్రైబర్స్ వాళ్ళకి, బెంగళూరులో ఉండేవాళ్ళు ముఖ్యంగా, మేఘన బిర్యానీ ఈజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్. అండ్ మటన్ సూప్ కూడా అదిరిపోయింది. నేను ఇప్పుడు టేస్ట్ చేస్తాను. ఫస్ట్ ఒట్టి బిర్యానీ టేస్ట్ చేద్దాం. ఎస్, బాబా భలే ఉందండి. సూపర్గా ఉంది అసలు. ఒట్టిదే పీస్ చూద్దాం. చాలా పెద్దగా ఉంది. కొంచెం ఎస్, వావ్, మాటలు అదిరిపోయింది.